హాయ్ అండి. సొరకాయ మీల్ మేకరు గ్రేవీ చేసుకుందాము. చాలా బాగుంటుంది. మనకి బీరకాయ కానివ్వండి, బుడమకాయ కానివ్వండి, అట్లానే ఇలా సొరకాయ, పొట్లకాయ ఇవి వండేటప్పుడు కాస్త కొబ్బరి గసాలు అనేది ఎక్కువ వేసుకుంటే ఆ చప్పదనం లేకుండా టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఉప్పు కారాలు వేసినట్లయితే జర చప్పగా అనిపిస్తాయి కూరలు. ఇలా కొంచెం నువ్వులు, ఎండు కొబ్బరి కానీ, పచ్చి కొబ్బరి కానీ పేస్ట్లా చేసి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. చపాతీ అయినా రైస్ అయినా బాగుంటుంది. నేను రైస్లోకే చేశాను. మీల్ మేకరు వేడి నీళ్ళలో వేసి కాసేపు అలా పెట్టుకోవాలి. తర్వాత వాటర్ అంతా తీసి వేసుకుంటే బాగుంటుంది. మీల్ మేకరు సొరకాయ గ్రేవీ కర్రీ అదిరిపోతుంది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని కొద్దిగా కొబ్బరి నూనె, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు ఉన్న దినుసులు వేసుకున్నాను. శనగపప్పు కొద్దిగా వేసి అవి చిటపట అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఆ తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకొని కాసేపు మగ్గించుకుంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా వస్తుంది. మనకి ఈ కూరలో వాటర్తో ఇంక పని ఉండదండి. చక్కగా అలా వండేసుకొని రోటీతో కానీ రైస్తో కానీ పెట్టుకొని తింటే ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. చాలామంది పాలు పోసి వండుతారు, అది కూడా బాగుంటుంది. కొబ్బరి పాలైనా నార్మల్ పాలైనా బాగుంటుంది. మిక్సీ జార్లో ఒక 2 స్పూన్ల వరకు ధనియాలు, 1/2 స్పూన్ వరకు జీలకర్ర, ఎండు కొబ్బరి, ఒక చిన్న అల్లం ముక్క, నువ్వులు ఒక రౌండ్ తిరిగిన తర్వాత లవంగ, దాల్చిన చెక్క, యాలక్కాయ, ఒక 2 చిన్న సైజు టమాటాలు, ఒక 3-4 స్పూన్ల వరకు పెరుగు మెత్తగా పేస్ట్ చేసి ఈ పేస్ట్ అనేది దాంట్లో వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మీరు పొడి కారం తినాలనుకుంటే పొడి కారం కూడా వేసుకోవచ్చు. నేను మొత్తం పచ్చిమిర్చినే వేసాను. ఈ కర్రీకి పచ్చిమిర్చినే బాగుంటుందండి. టేస్ట్గా చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, వాటర్ అంతా వచ్చేసింది. ఇప్పుడు రుబ్బు పెట్టుకున్న కొబ్బరి, నువ్వులు, పెరుగు అంతా కూడా మెత్తగా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా మిక్సీ జారి కడిగి ఆ వాటర్ యాడ్ చేసుకుందాము. రాళ్ళుప్పు కొద్దిగా వేసాను. మధ్య మధ్యలో కలుపుతూ స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుందండి. అసలు సగం వరకు మనకి పోపులోనే ఉడికిపోతుంది. ఈ మసాలా వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. ఒక 5 నిమిషాల ముందు మీల్ మేకర్ అనేది వేసి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా ఉంచి దించేసుకోవడం. చూసారు కదా, రెడీ అయిపోయింది. చక్కటి సువాసన, మనకి కొబ్బరి ఆయిల్, కొబ్బరి చక్కగా కొబ్బరి పేస్టు, నువ్వుల పేస్టు అదిరిపోయిందండి. నార్మల్ ఆయిల్ కంటే కొబ్బరి నూనె గానుగ నుంచి తెచ్చింది వాడి చూడండి. ఒళ్ళు పెరగకుండా ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిదండి. టేస్ట్ అదిరిపోయింది. నచ్చితే ట్రై చేయండి. హాయ్ అండి. దొడ్డు గోధుమ రవ్వతో ఇలా కిచిడీలా చేయండి. పిల్లల లంచ్ బాక్స్కి అయినా మార్నింగ్ టిఫిన్ అయినా చాలా బాగుంటుంది. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఒక క్యారెటు, నైట్ అంతా నానబెట్టుకున్న శనగలు, బ్రౌన్ శనగలు, ఒక 2 టమాటోలు, మీల్ మేకరు వేడి నీళ్ళల్లో నుంచి తీసి గట్టిగా పిండేసి వేసుకోవాలి. కొద్దిగా రాళ్ళుప్పు ఇలా కాసేపు వేపుకొని పోపులో అల్లం తురుము, కరివేపాకు బాగా కలిపేసుకొని 1 కప్పు దొడ్డు గోధుమ రవ్వ తీసుకున్నాను. ఆ కప్పుతోనే 2 కప్పులు వాటర్. అంతేనండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. 1 కేజీ వచ్చాక కింద దించేసి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుందండి. నిన్న ఏకాదశి కాబట్టి ఇంట్లో ఎవ్వరూ కూడా ఫుడ్ అనేది తినలేదు. అంటే నేను వండలేదు. మా మనవరాలు స్కూల్కి వెళ్తుందని కొద్దిగా దోసకాయ కర్రీ చేశాను. నాకు దోసకాయ వద్దంటే ఇలా ఉప్మాలా చేసి ఇలా కిచిడి అనొచ్చు, ఉప్మా అనొచ్చు, ఇలా చేసి అయితే టిఫిన్లో పెడితే తీసుకుని పోయింది. చక్కగా తిన్నది కూడా. చాలా టేస్ట్గా ఉందని చెప్పింది. అందుకే పిల్లలకి నచ్చుతుందని చెప్పాను. ఇలా ఒకసారి ట్రై చేయండి. 1 కేజీ వచ్చాక కింద దించేసి అడుగు కూడా అస్సలు మాడలేదండి. చక్కగా వచ్చేసింది. ఇలా బాగా కలిపేసుకొని అప్పటికప్పుడు తింటే వేడి వేడిది చాలా టేస్ట్గా ఉంది. చల్లగా అయినా టేస్ట్గానే ఉంటుంది. నెయ్యి కాస్త ఎక్కువగా వేసుకుంటే తినాలనిపిస్తుంది ఇంకా ఎక్కువగా. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఇంకా మీరు కూరగాయ ముక్కలు ఏమైనా యాడ్ చేయాలనుకుంటే అది కూడా చేసుకోవచ్చు.
మీరు ఇంకా దాంట్లో ఆలు కానీ అట్లానే క్యాబేజీ కానీ ఇంకా ఏవైనా కూరగాయ ముక్కలు 4 రకాలు వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేనైతే ఇంకా శనగలు క్యారెట్ వేసాను కాబట్టి ఇంకా అవసరం లేదు. మీల్ మేకర్ వేసాను కాబట్టి చాలా టేస్ట్గా ఉంది. మా ఇంట్లో మీల్ మేకర్ ఎక్కువగా తింటారు. ఆలు మీల్ మేకరు, కాబూలి శనగలు మీల్ మేకరు చాలా బాగుంటుందండి. మసాలా వేసి వండుకుంటే ఇలా వేడి వేడి తిని చూడండి, మళ్ళీ ఎప్పుడు చేసుకుందామా అనిపిస్తుంది. అంత టేస్ట్గా అయితే ఉంది. మెయిన్ పిల్లలకి చాలా ఇష్టం అండి. క్యారెట్ మనం అలా ఇస్తే తినరు పిల్లలు. ఇలా తురిమేసి కానీ చిన్న పీసెస్లో కానీ చేసేయండి, ఆరోగ్యంగా ఉంటారు.